హలో అండి అందరికీ. టుడే మన రెసిపీ టొమాటో రైస్. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా లేదా లంచ్ బాక్స్లోనైనా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కువ కష్టపడకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇలా తీసుకొని పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిరపకాయలని కూడా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి అర నిమిషం పాటు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మీడియం సైజ్ 2 టమాటాలను ఇలాగా మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, ఇలాగ మనం టమాటో ప్యూరీ వేయగానే బాగా ఉడికిపోతుంది కదా. ఇలా ఉడుకుతున్నప్పుడే 1 టీ స్పూన్ అల్లం పేస్టు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని అవి బాగా స్పైసెస్ అంతా కూడా బాగా కలిపేంత వరకు కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టేసుకున్న నేను వైట్ రైస్ని ఇక్కడ 2 కప్పుల వరకు తీసుకున్నాను అనమాట. నేను 2 మీడియం సైజ్ టమాటోలకి 2 కప్పుల వరకు రైస్ని యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అంతా కూడా టమాటో ప్యూరీ అంతా కూడా ఈ రైస్కి బాగా కప్పేంత వరకు కలిపేసుకుందాము. మీరు ఉడికించిన రైస్ని తీసుకోండి, లేదా రాత్రి మిగిలిన లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా కలిపేసుకొని 2 నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గుప్పెడు కొత్తిమీర ఆకుని కూడా యాడ్ చేసుకొని ఇలాగ బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు కింద మాడనివ్వకుండా రైస్ ఏది ఇరిగిపోకుండా కలిపేసుకొని ఇలా వేడిగా స్టవ్ ఆన్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీని వేడివేడిగా తిన్నా లేదంటే లంచ్ బాక్స్లోనైనా మార్నింగ్ హడావిడిలో టిఫిన్స్ చేసే టైం లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అండ్ ఈ రెసిపీని మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ తెలంగాణ ఫుడ్ కార్నర్.